వెంటనే పెండింగ్ బిల్లులకు వెంటనే ఐక్యత ఐక్యత ప్రతి విద్యార్థికి 25 రూపాయల మెస్సు బిల్లును పెంచాలి. ప్రతి విద్యార్థికి 25 రూపాయల మెస్సు బిల్లును పెంచాలి. విద్యార్థికి 25 రూపాయల మెస్సు బిల్లును మరి ప్రజాపాలన చేస్తున్నటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారి అసెంబ్లీలో జ్ఞాపకం చేసుకోవాలా, విచారంతో మాట్లాడాలా. పిల్లలకు పెట్టేది ఎంత, మీరు ఇచ్చేది ఎంత, మేము ఎంత పెడుతున్నాం, మీరు ఇచ్చేది 5 రూపాయలు, 6 రూపాయలు, 8 రూపాయలు హై స్కూల్, మేము పెట్టేది ఎంత? 1 రూపాయి పెంచి రూపాయి అటు పెరిగిందో లేదు. మమ్మల్ని వేధింపులు మొత్తం అన్ని రకాలుగా కూరగాయలు వేసి కర్రీ వేయమను. రాగి జామకు ఎప్పుడైనా డబ్బులు ఇచ్చిందా? కోడిగుడ్డుకు సరిపోయేంత డబ్బులు ఇచ్చిందా ప్రభుత్వము? ఎందుకు మమ్మల్ని వేధింపులు చేస్తున్నారు? మమ్మల్ని టైం కూడా సరిపోతలేదు. మీ వాళ్ళకి మేము కుక్కల లెక్క స్కూళ్ళ పైన మేము వడిసేస్తున్నాము. కొంచెం కూడా ఆలోచించిన ప్రభుత్వం కాదు, ఇది పాలన కాదు. ఎంత వేధిస్తున్నారు పిల్లల కమిటీ, కాళ్ళ కమిటీ మమ్మల్ని ఎంత పొయ్యికడ ఉండి మొత్తం వేపించి అన్ని కూరగాయలు వేపించి కర్రీ వేపిస్తున్నారు. కోడిగుడ్లు మరి అన్ని మరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు చేసే ఈ ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యన జరిగే ఒత్తిళ్లు, మా వంట కార్మికుల మీద జరిగే ఒత్తిళ్లకు నిరసనగా చేసే ధర్నా ఇది. మేము అడ్వాన్స్గా ఇంట్లో ఏది కిచెన్లో పెట్టుకుని అంటే ఐటమ్స్ ఏమి కావు. ఎప్పటికప్పుడు 50 మంది, 60 మంది, 70 మంది ఉండే స్కూళ్ళల్లో ఫ్రెష్గా తీసుకొచ్చుకొని వండుకునే వంటలు మా వాళ్ళు చేస్తారు. అట్లాంటి వంటల మీద ఒత్తిళ్లు చేసుకుంటూ ఎక్కడో ఏదో జరిగిందని చెప్పి అన్ని పాఠశాల అదే జరుగుతుందని చెప్పి ఒక అనుమానాస్పదమైన దృక్పథంతో హెడ్ మాస్టర్లు, ప్రొఫెసర్, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు ఈ మీద ఒత్తిడి పట్టుతారు. అలాంటిది ఏమీ మీరు అనుమానాలు పెట్టుకోకూడదు. మా వంట కార్మికులు తన ఇంట్లో ఉన్న పిల్లలను ఎంత గౌరవంగా చూసుకుంటారో ఈ స్కూల్ పిల్లలను కూడా అదే విధంగా చూసుకుంటారు. అదేవిధంగా వంట చేస్తారు, తినిపిస్తారు. అది వాళ్ళ బాధ్యత, వాళ్ళకి తెలుసు. వాళ్ళ తల్లులే కాబట్టి మీరు ఏదో జరిగిపోయింది. ఎందుకంటే అది కార్పొరేట్ వ్యవస్థ, అదంతా జరిగేదంతా. అది కూడా 500-600 మంది ఉండే వంటశాలలు పెద్ద వ్యవస్థ. అది కార్పొరేట్ వ్యవస్థ వంటశాల అంటారు దాన్ని. ఆ వంటశాలలో జరిగే తప్పులు వేరే ఉంటాయి. ఈ చిన్న చిన్న వంటశాలలు ఇవి తప్పులు, అంత పెద్ద తప్పులు జరిగాయి కాబట్టి మా వాళ్ళపైన అంత పెద్ద ఒత్తిడి తీసుకురాకనని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, మీరు ఇచ్చే డబ్బులు 5 రూపాయలు 70 పైసలు సరిపోవు. అవి ఈరోజు ఒక లేస్ ప్యాకెట్ కొనుక్కుంటేనే 5 రూపాయలు ఉన్నది. లేదు అలా అంత కూడా 4 పీసులు ఉంటాయి. అలా 4-5 పీసులు ఉంటాయి. అలా ఉంటే దాన్ని విలువనే 5 రూపాయలు. ఈరోజు పిల్లలు తినే ఐటమ్కి మీరు 5 రూపాయలు ఇస్తారు. అవి ఏ విధంగా పొత్తున కూర్చో నాకు తెలియలేదు. అది మీరు ఆలోచించాలి. ఇంకోటి కోవిడ్ ధర, గవర్నమెంటే కోవిడ్ ధర రోజు ప్రకటిస్తుంది పేపర్లలో 7 రూపాయలు 8 రూపాయలు అని చెప్పి. మళ్ళీ మీరే మాకు ఎంత ఇస్తారు? 5 రూపాయలు ఇస్తారు. నష్టపోయేది 3 రూపాయలు మా వాళ్ళు. మరి ఈ నష్టాన్ని ఓళ్ళు భరిస్తారు. మా వాళ్ళు భరించన్నా శ్రమదోపిడి జరుగుతుంది మా వాళ్ళ మీద. ఈ మధ్యన ఈ శ్రమదోపిడి జరగకుండా మీరు చూసుకోవాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మేము ఇక్కడ జగిత్యాల జిల్లా నుంచి విన్నపం ఏంటంటే, మీరు ఒక రైతు బిడ్డ, మీకు అన్ని విషయాలు తెలుసు. ఇప్పటికైనా మీరు మా సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు దీని పరిష్కారానికి వైపు చూడాలని మేము ఆశిస్తూ మధ్యాహ్న భోజన వర్గాల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. 10,000 రూపాయల వేతనాన్ని జిందాబాద్ 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 కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా, కోడిగుడ్లనే ప్రభుత్వం సరఫరా.